జగనన్న ప్రభుత్వంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద లబ్ధి పొందిన వారెవరు? వారంతా నిజమైన పేదలేనా లేక వైసీపీ కార్యకర్తలు ఇళ్ల పట్టాలు పొందారా? నిజమైన పేదలకే ఇళ్ల స్థలాలు మంజూరైతే ఇప్పటిదాకా 9 లక్షల మంది ఎందుకు పట్టాలు తీసుకోలేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు కూటమి సర్కార్ సిద్ధమైందండి. జగన్ సర్కార్ 32 లక్షల మంది పేదలకు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చామని గొప్పలు చెప్పగా అందులో 9 లక్షల మంది పట్టాలే తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆ 9 లక్షల మంది ఎవరు, పట్టాలు తీసుకున్న వారిలో అర్హులెవరు, అనర్హులు ఎవరు అన్నది నిగ్గు తేల్చేందుకు రెవెన్యూ శాఖ ప్రత్యేక డ్రైవ్ కింద పునః పరిశీలన ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసిందండి. 18 రకాల ప్రశ్నలు, వాటి అనుబంధ సమాచారంతో అసలైన లబ్ధిదారులు ఎవరో నిర్ధారించేందుకు మొబైల్ యాప్ను తయారు చేసింది. సోమవారం నుంచి అనగా నేటి నుంచి ఆ యాప్తో లబ్ధిదారుల పునః పరిశీలన కార్యక్రమం చేపట్టనుంది. జిల్లా కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని, భూ పరిపాలన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి జి జయలక్ష్మి గారు ఆదేశించారు. జగన్ సర్కార్ నవరత్నాల కింద పేదలందరికీ ఇల్లు పథకం కోసం 18,000 కోట్లు వ్యయం చేసింది. ప్రైవేటు భూమి 28,000 ఎకరాలనైతే సేకరించింది. తొండలు గుడ్లు పెట్టని భూములను కూడా అధిక ధరకు కొని పేదలకు ఇళ్ల స్థలాలుగా మార్చేసింది. భూసేకరణే పెద్ద కుంభకోణం అయితే ఇళ్ల స్థలాల లబ్ధిదారుల ఎంపిక మరో దారుణం. వైసీపీ నేతలు, కార్యకర్తలు, వారి అనుచరుల పేరిటే భారీగా ఇళ్ల పట్టాలు మంజూరు చేసినట్లు ఆధారాలైతే వెలుగు చూశాయి. అధికారికంగా 9 లక్షల మంది పేదలు లబ్ధిదారులుగా ఎంపికైనా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి పట్టాలే తీసుకోలేదు. కానీ జగన్ సర్కార్ మాత్రం 32 లక్షల మందికి పట్టాలు ఇచ్చామని, కాలనీలు కాదు ఏకంగా ఊర్లకు ఊర్లే నిర్మించామని గొప్పలు చెప్పింది. క్షేత్రస్థాయి పరిస్థితులు జగన్ చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఇప్పటి వరకు పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలు ఎక్కడున్నాయో తెలియదు. పట్టాలున్న వారు తీసుకోవడం లేదు. దీంతో ఈ పథకంలో భారీగా గోల్మాల్ జరిగిందన్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి. తహసీల్దార్లతో విచారణ బృందాలు గ్రామం, వార్డుల వారీగా లబ్ధిదారుల జాబితాను పునః పరిశీలన చేయనున్నారు. రెవెన్యూ శాఖ తయారు చేసిన మొబైల్ యాప్ ద్వారా ఇళ్ల స్థలాలు పొందిన వారు నిజమైన లబ్ధిదారుల లేక రాజకీయ కార్యకర్తల, వారికి ముందే ఇళ్ల స్థలాలు ఇచ్చారా, సొంత ఇల్లు ఉన్న ప్రభుత్వ స్థలం తీసుకున్నారా వంటి కీలకమైన సమాచారం రాబట్టబోతూ ఉంది. ఇందుకోసం తహసీల్దార్ల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని సిసిఎల్ఏ జయలక్ష్మి గారు జిల్లా కలెక్టర్లను ఇప్పటికే ఆదేశించి ఉన్నారు. విచారణ బృందంలో తహసీల్దార్, ఆర్ఐ, విఆర్ఓ, సర్వేయర్లు సభ్యులుగా ఉండాలని సూచించారు. విచారణ అనంతరం డేటాను ఆన్లైన్లో నమోదు చేయాలని, సాధ్యమైనంత వరకు 15 రోజుల్లో లబ్ధిదారుల పునః పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని సిసిఎల్ఏ కార్యదర్శి గారు ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించిన నేపథ్యంలో ప్రత్యేక బృందాలు ఈ జగనన్న కాలనీల్లో ఇళ్ల పట్టాలకు సంబంధించి లబ్ధిదారులను సర్వే చేయడానికైతే వెళ్తున్నాయి. ఈ ప్రక్రియకు సంబంధించి తహసీల్దార్ల నేతృత్వంలో పకడ్బందీ పునఃపరిశీలన చేయాలని, లబ్ధిదారుడికి అంతకు ముందే సొంత ఇల్లు లేదా ఖాళీ స్థలం ఉందా, ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా, 4 చక్రాల వాహనం ఉందా, కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది పట్టాలు పొందారా, ప్రభుత్వం ఇచ్చిన ఖాళీ స్థలాన్ని ఇతరులకు విక్రయించారా తదితర వివరాలు సేకరించాలని ఈ ప్రశ్నావళిని అయితే రూపొందించారు. ఈ వివరాలు నమోదు చేసేందుకు ఆన్లైన్లో ప్రత్యేక మాడ్యూల్ను రూపొందించి వైకాపా పాలనలో స్థానిక సిఫార్సులకు ఒకే కుటుంబానికి చెందిన వారు 2-3 ఇంటి పట్టాలను పొందిన ఘటనలు ఉన్నాయని, ఇటువంటి వివరాలను ఉంటే వారు మొబైల్ యాప్లో ఎంటర్ అయితే చేస్తారు.
ఈ విధంగా జగనన్న కాలనీలో ఇంటి పట్టాల సర్వే చేసి అనర్హులను గుర్తించి రద్దు చేయాలని, అలాగే అర్హులైన వారిని గుర్తించి వారికి గ్రామీణ ప్రాంతాల వారైతే 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల వారైతే 2 సెంట్ల స్థలాన్ని ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో 16 అంశాల ఆధారంగా గతంలో ఇచ్చిన పట్టాలను రెవెన్యూ అధికారులు నేటి నుంచి 15 రోజుల వరకు జగనన్న కాలనీలో సర్వే చేసి వివరాలను అయితే ప్రభుత్వానికి అందిస్తారు.